హైదరాబాద్ లో 46 ఏళ్ల క్రితం మొదలైన గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ మండపాల స్థాపన వేల మంది ప్రజల పూజలతో స్టార్ట్ అయింది. ఇవాళ హైదరాబాదే కాకుండా గ్రామ గ్రామాన గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకత్వంలో ఈ గణేష్ మండపాల స్థాపన 9 రోజుల పాటు 11 రోజుల పాటు పూజలు నిర్వహించి ఇవాళ అనేక రాష్ట్రాల ప్రజలు అనేక సాంస్కృతిక సాంప్రదాయాల ప్రజలు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి ఇవాళ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. విఘ్నాలు కేవలం కుటుంబాలకు మాత్రమే కాదని సమాజానికంతా కూడా మంచి జరగాలని ఇవాళ విఘ్నాలు తొలగిపోవాలని చెప్పి పూజలు నిర్వహించడం జరిగింది. గణేష్ ఉత్సవ సమితి ఆనాడు ప్రారంభించినప్పుడు వేలాది మందితో స్టార్ట్ అయింది. ఇవాళ కోట్లాది మంది ప్రజానికమంతా కూడా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి మన సాంప్రదాయాలను, మన ఉత్సవాలను, మన పండుగలని, మన గొప్ప సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ మేము భారత మాత ముద్దు బిడ్డలమైనటువంటి ఒక ఐక్యత, ఒక భావన ఇవాళ పెళ్లిబుక్తా ఉంది. దేశభక్తి పెరుగుతూ ఉంది, ఐక్యత పెరుగుతూ ఉంది, చైతన్యం పెరుగుతూ ఉంది. ఈ ఒరవడి ఇట్లనే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోట్లాది మంది భక్తులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హైదరాబాద్ ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్న భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. 46 ఏళ్ల క్రితం ఇదే భాగ్యనగరంలో 10ల సంఖ్యలో మొదలైన గణేష్ మండపాలు, గణేష ఉత్సవాలు ఇవాళ లక్షల స్థాయికి చేరింది. ప్రతి గ్రామ గల్లీలో, ప్రతి హైదరాబాద్ బస్తీలో, ప్రతి కేటెడ్ కమ్యూనిటీలో, ప్రతి అపార్ట్మెంట్లో ఎక్కడికక్కడ గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకొని విఘ్నాలు తొలగాలి, సమాజం బాగుపడాలని చెప్పి సర్వే జనో సుఖినో భవంతు అనేటువంటి సూత్రాన్ని ఇవాళ విశ్వవ్యాప్తం చేసినటువంటి ఘనత మా భాగ్యనగర్ గణేష్ ఉత్సవానికి మాత్రమే దక్కింది. ఇవాళ ఎక్కడికక్కడ మండపాలలో వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేసి మానవ సేవయే మాధవ సేవ అనే దాన్ని చాటింది మా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. అంతేకాదు ఐక్యతను పెంచింది, భరోసానిచ్చింది. మన పిల్లలకి మన సాంప్రదాయాలని, మన పండుగలని, మన విశ్వాసాన్ని ఇలా వారసత్వంగా అందించేటువంటి గొప్ప వేదిక ఈ గణేష్ ఉత్సవ సమితి అందిస్తూ ఉంది. కాబట్టి ఈ పరంపరని, విశ్వాసాన్ని గొప్పగా కొనసాగించేటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉండాలి మన గురించి फोटो ले लीजिए थोड़ा पीछे हटो ले लो बेटा. ప్రతి అపార్ట్మెంట్ దగ్గర 1,00,000 పైచిలకు గణేష్ మండపాలను పెట్టి కోట్ల మంది ప్రజలు వాళ్ళ కుటుంబాలు మాత్రమే చల్లగా ఉండడం కాదు, దేశమంతా చల్లగా ఉండాలని, విఘ్నాలు తొలగిపోవాలని చెప్పి పూజలు నిర్వహించి లక్షల మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చరిత్ర భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాత్రమే దక్కింది. రోజు రోజుకి గ్రామాల నుంచి మొదలుపెట్టి పట్టణాల వరకు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజానికమంతా కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నటువంటి సాంప్రదాయానికి తెరలేపింది. ఇవాళ ఎక్కడో అనేక సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి జీవించే పరిస్థితి వచ్చింది. మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన విలువలన్నీ కూడా
రాబోయే తరాలకు అందించిన గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ గణేష్ ఉత్సవ సమితి సాధించిన అనడంలో ఎక్కడ కూడా అనుమానం లేదు. ఇవాళ ప్రజలందరినీ ఐక్యంగా ఉంచడమే కాకుండా ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా కలిసి మెలిసి పరిష్కరించడం దానికి వచ్చిండు. రాబోయే కాలంలో ఈ ఐక్యతను మరింత గొప్పగా చాటి గణేష్ ఉత్సవాన్ని మరింత గొప్పగా నిర్వహించుకుంటామని చెప్పి తెలియజేస్తూ లక్షల మంది భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम।